ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానం మన కొరకు ప్రభు సిద్ధపరిచారు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటారు అని, నూతనమైన ఉత్తేజాన్ని పొందుకుంటారు అని చెప్పి, నూతనమైనటువంటి స్థితిని కలిగి దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, సహవాసం కొరకు, ఆయన వాక్యం కొరకు పరుగులు పెట్టేవారుగా ఉంటారని చెప్పి గొప్ప వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈనాడు ప్రభు ఇస్తున్నటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని కొరకు ఎదురు చూసి ఎల్లప్పుడూ నూతన బలాన్ని పొందుకునేటటువంటి పిల్లలుగా, ఆయన సన్నిధిలో మన కొరకు సిద్ధపరచబడినటువంటి నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకునే పిల్లలుగా, దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి గొప్ప శ్రేయస్కరమైనటువంటి మేలులను ఎల్లప్పుడూ పొందుకునేటటువంటి పిల్లలుగా, ఆత్మీయ స్థితిలో ఎప్పటికప్పుడు ప్రభు యొక్క వాక్య సహాయంతో బలపడుతూ ప్రభు ఇచ్చే బలాన్ని పొందుకుంటూ దేవుని కొరకు ఎదురు చూసే పిల్లలుగా మనం ఉండడానికి, అలాగే ఎదురు చూసే ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్య వాగ్దానాన్ని వారి జీవితాల్లో పొందుకోవడానికి దేవాది దేవుడు అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఎవరైతే నీ కొరకు ఎదురు చూసే పిల్లలుగా ఉంటారో వారందరి జీవితాల్లో మీరు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని నెరవేర్చమని, నీ కొరకు ఎల్లప్పుడూ ప్రభా మరి పరుగులు తీసే పిల్లలుగా, ఎగిరే పిల్లలుగా ఉండడానికి నూతనమైన ఉత్తేజాన్ని, నూతనమైన ఆశీర్వాదాన్ని అందరికీ దయచేయమని ఈరోజు నీ పిల్లలందరికీ మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. అలాగే ప్రభా, ఈరోజు పుట్టినరోజు, పిల్లరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.